నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే ఇటు ప్రభుత్వ తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారంలోనూ ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టడంలో విఫలమైందన్నారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత కుట్రను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. ఈఎన్పీ 2020ని అమలు చేయాలన్నారు. ఖాళీ ఉన్న ఎంఈఓ, డిఈఓ పోస్టులతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించే చట్టాన్ని అమలు చేయాలన్నారు.